తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పోరాటం చేసి అమరులైనటువంటి వీరులకి సోదర సోదరిమణులకి అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్. రాష్ట్రం విడిపోయి ఉండొచ్చు, కానీ ఇద్దరు కూడా తెలుగు వాళ్లే, అన్నదమ్ములే. అన్నదమ్ములు విడిపోయినప్పటికి కూడా పుట్టింటికి రాకూడదనేసి ఏ ఒక్కళ్ళు కూడా మాట్లాడడానికి హక్కు లేదు. ఈరోజు చూస్తా ఉన్నాం, తెలంగాణలో కొంతమంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రోళ్ళు ఇక్కడికి ఎలా వస్తారు, ఇక్కడ పార్టీ ఎలా పెడతారు, ఇక్కడ ఎందుకు ఉద్యోగాలు చేస్తారు అనేసి. ఒక రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసించడానికి హక్కు ఉంది. ఎస్పెషల్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలంగాణలో ఉండే హక్కు ఉంది. ఇక్కడి వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఆంధ్రలో ఉండే హక్కు కూడా ఉంది. దాన్ని కాదు అనటానికి ఏ ఒక్కళ్ళకి కూడా అధికారం లేదు. ఇక్కడే పుట్టింది జనసేన పార్టీ, హైదరాబాద్లోనే పుట్టింది. తెలంగాణలోనే పోటీ చేయడానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. అటువంటి వ్యక్తిని మీరు తెలంగాణ ద్రోహిగా మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? సరే, మీరు ఇక్కడ పార్టీలు పెట్టారు. పార్టీలు పెట్టిన తర్వాత తెలంగాణ కోసం మీరేం చేశారు? జనసేన పార్టీ ఈరోజు ఇక్కడ నవనిర్మాణ సభ ఏర్పాటు చేస్తుంటే దానికి అనేక రకాల అడ్డంకులు మీరు సృష్టిస్తా ఉన్నారు. ఎందుకు అంత భయం మీకు? జనసేన పార్టీ గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ ఎందుకు అంత భయపడుతున్నారు? ఒక సామాన్యుడే కదా అతను. మీలాగా తెలంగాణ సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం లేదు. 11 రోజుల పాటు ఆయన, మన ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు 11 రోజుల పాటు ఆయన భోజనం చేయకుండా ఉన్నమాట వాస్తవమే. ఎందుకు చేశాడు? అన్నదమ్ములు విడిపోతున్నారనే బాధతో చేశాడు. దాన్ని కూడా మీరు వక్రీకరించి ఈరోజు పార్టీకి పులిమి దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారే, ఇది ఎంతవరకు సబబు? కాంగ్రెస్ పార్టీలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడతా, ఇక్కడ ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పోటీ చేసే అధికారం ఉంది, కానీ ఇక్కడ మేము రానివ్వం అని చెప్పి అంటున్నారు. నీకేం హక్కు ఉంది ఇక్కడ నువ్వు రానికపోవడానికి? పొన్నం ప్రభాకర్ గారు ఆయన నటుడే, నటిస్తాడు, అన్ని రకాల పాత్రలు ఆయన జీవిస్తాడు, రెమ్యునరేషన్ తీసుకుంటాడు. మీకు బాధ ఏంటి? మీలాగా కబ్జాలు చేయలేదే. సిద్దిపేట జిల్లా మెట్టపల్లి రంగదారిపల్లి గ్రామంలో సుమారు 150 కోట్ల విలువైనటువంటి భూమిని మీరు కబ్జా చేశారు. మీలాగా పవన్ కళ్యాణ్ గారు కబ్జాలు ఏం చేయలేదే, కబ్జాలు చేసి సంపాదించలేదే. రవాణా శాఖలోకి వచ్చిన తర్వాత ఎన్టీపీసీ ఫ్లైఓవర్ రవాణా కుంభకోణం, పరిమితికి మించినటువంటి యాష్ ఫ్లైని లారీల్లో లోడ్ చేయించి దానికి మీరు డబ్బులు తీసుకున్నది, వసూలు చేసినది 100 కోట్ల అవినీతి మీరు చేసినట్టుగా మీ మీద ఆరోపణలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క ఆరోపణ చూపించండి. డిప్యూటీ సీఎంగా ఆయన ఇది 3వ సంవత్సరం జరుగుతుంది, 2వ సంవత్సరం కంప్లీట్ అవుతా ఉంది. ఒక ఆరోపణ, ఎన్నో రకాల అవార్డులు ఆయన గెలుచుకున్నారు. భారతదేశంలోనే నెంబర్ వన్ గా ఆయన అవినీతి లేనటువంటి ఒక వ్యక్తిగా ఈ రోజు ఆయన నిలబడ్డారు. అటువంటి వ్యక్తిని మీరు ఎట్లా విమర్శిస్తారు? కొండగట్టు నుంచి జనసేన పార్టీని ఆవిర్భావం చేసిన తర్వాత కొండగట్టు నుంచి ఆయన మొదటి యాత్ర చేసింది కూడా తెలంగాణ నుంచే. మీరు అది మర్చిపోతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ని మాటకి తెలంగాణ సెంటిమెంట్, ఆంధ్రోళ్ళు అని చెప్పేసి మీరు ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సబబు? జనసేన పార్టీ, ఆంధ్ర పార్టీ అది తెలంగాణలో రావడానికి వీల్లేదని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. మిమ్మల్ని నేను సూటిగా ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను ఈ రోజున. కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది? ఏ రాష్ట్రం పార్టీ కాంగ్రెస్ పార్టీ? మీ నాయకురాలు సోనియా గాంధీ ఏ దేశస్తురాలు?
ఆమె భారతీయురాలే కాదు. అటువంటి పార్టీలో మీరు ఉంటూ మీరు జనసేన పార్టీని ఎలా విమర్శిస్తున్నారు? ఆమె భారతీయురాలే కాదు, విదేశీ వ్యక్తి నడుపుతున్నటువంటి పార్టీలో మీరుంటా మీరు పోటీ చేసి మీరు తెలంగాణ వాదం గురించి లోకల్ గురించి మీరు ఎలా మాట్లాడుతున్నారు? ముందు మీరు మారండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీరు కూడా సొంతగా ఒక పార్టీ పెట్టుకోండి, పార్టీ పెట్టుకుని గెలవండి. గెలిచి ఇండియన్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి మద్దతు ఇవ్వండి. అంతేగాని విదేశీ పార్టీకి మీరు మద్దతు ఇస్తా స్వదేశీ పార్టీ అయిన మా పార్టీని జనసేన పార్టీని మీరు ఏ రకంగా విమర్శిస్తారో మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు అనేక రకాల హామీలు ఇచ్చారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు 2,500 రూపాయల కాడికి. దాని సంగతి మాట్లాడండి. రైతు భరోసా సంగతి ఎంతమందికి మీరు ఇస్తున్నారు లెక్కలు తీయండి, దాని గురించి మాట్లాడండి. ఇక్కడ ప్రజల గురించి మాట్లాడాల్సినటువంటి మీరు పార్టీలు ఇక్కడ పెట్టకూడదు, వేరే పార్టీల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పేసి మీకు మళ్ళా చెప్తా ఉన్నాను. ఇంట్లో కోట్ల రాయి తీర్చడం చేతగాక పక్కనున్న జనసేన పార్టీ మీద మీరు పడే పాట్లు, జనసేన పార్టీ ఇక్కడ వస్తే ఎంత పాపులారిటీ అవుతుందో, ప్రజల్లో ఎంత సానుభూతి పెరుగుతుందో, ఆంధ్రప్రదేశ్లో ఆయన చేస్తున్నటువంటి మంచి పనులకి ఎంత ఆదరణ, దేశవ్యాప్తంగా ఎంత ఆదరణ పెరుగుతుందో తెలంగాణలో కూడా అంతే ఆదరణ పెరుగుతూ రేపొద్దున ఆయన పార్టీ వస్తే ఇక్కడ మీరు ఓడిపోతారన్న భయంతో మీరు ఈరోజు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు? తెలంగాణ పార్టీలో నవనిర్మాణ సభ ఏర్పాటు చేసుకుంటే మీరు దాన్ని క్యాన్సిల్ చేశారు. ఆయన్ని మీరు ఆపగలరని మీరు భావిస్తున్నారా? సూర్యుడిని అరచేత్తో ఆపగలరా? అంత ధైర్యంగాని మీరు చేయగలరా? ఒక పార్టీ 150 స్థానాలకు పైన గెలిచినటువంటి ఒక పార్టీ ఈరోజు కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు గమనించే ఉంటారు. అవినీతి చేసిన వాళ్ళని ప్రజలు ఏ రోజు కూడా క్షమించరు. తప్పుడు పనులు చేసినటువంటి ఏ నాయకుడిని కూడా ప్రజలు క్షమించరు. అది గుర్తుపెట్టుకోండి. ఆదరణ అనేది ఒకళ్ళు ఆపితే ఆగేది కాదు. కాబట్టి తెలంగాణ ముసుగేసుకొని, తెలంగాణ సెంటిమెంట్ ముసుగేసుకొని మాట్లాడే ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి ఆంధ్రుడిగా కాదు, ఉమ్మడి ఆంధ్రుడిగా మేము మీ అందరికీ చెప్పేది ఒకటే: ప్రాంతీయ విద్వేషాలు రేపకండి. ప్రజలకి మనం ఎంత మంచి చేయగలిగితే అంతా చేసేటట్టుగానే ఉండాలి తప్పితే విద్వేషాలు సృష్టించి మనుషుల మధ్య తేడాలు లేకుండా చూడాల్సిన బాధ్యత రాజకీయ నాయకుడిగా, ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా, ఒక పార్టీ నాయకుడిగా నీ మీద ఎంతో ఉంది. అదే గౌరవంతో మేము ఈ రోజున మిమ్మల్ని మంచిగా మాట్లాడుతూ విమర్శలు మీకు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు తర్వాత అమరవీరులు వాళ్ళ కోసం మీరు ఏం చేశారు చెప్పండి. అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారా? వారి పేరు మీద విగ్రహాలు పెడతారన్నారు, పెట్టారా? పెట్టలేదు. వాళ్ళని మీరు పట్టించుకున్న దాఖలాలు లేవు. ముందు వాటిపైన మీరు ఫోకస్ పెట్టాలని, తెలంగాణలో విద్వేషాలు సృష్టిస్తుంది మీరు కాబట్టి వాటన్నిటినీ నియంత్రించాల్సిన అవసరం కూడా మీకే ఉంది. కాబట్టి
ఓట్ల కోసం సీట్ల కోసం దేవుళ్ళని తెలంగాణ సెంటిమెంట్ని మీరు రగల్చకుండా ప్రజల మధ్య చిచ్చు పెట్టకుండా మీరు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.